ప్రకృతి దేవాలయం ఇదే నా జీవనగానం. మౌన మంత్రం అయ్యే వేళ కనిపించే పరమధామం. నిన్నటి జ్ఞాపకాలు నీడలై జారిపోతే, రేపటి ఊహలన్నీ గాలిలా పారిపోతే, ఈ క్షణమే సత్యమని హృదయం పలుకుతుంది. ఎవరు నేనని అడిగితే సమాధానం ఏది? ఏమి నిజమని తలచితే ప్రాణం ఏది? నిన్నటి బాధలు నన్ను వెంటాడుతుంటే, రేపటి భయాలు నన్ను నలిపేస్తుంటే, ఈ మనసు అనే సముద్రం ఎక్కడ శాంతిస్తుంది? చెట్టు నీడలో నీవు కూర్చుంటే చాలు, శ్వాసని చూస్తూ నీవు మౌనమైతే చాలు. గాలి పలకరిస్తే భారం విడిచిపోతుంది, నీరు నవ్వితే కోపం కరిగిపోతుంది. ప్రకృతి ఒడిలోనే మనసు శాంతిస్తుంది. ప్రకృతి దేవాలయం ఇదే నా జీవనగానం. మౌన మంత్రం అయ్యే వేళ కనిపించే పరమధామం. కాలమనే గడియారం ఎవరి చేతిలో నడుస్తుంది? ఆలోచనల గోలలో జీవితం ఎందుకు జారుతుంది? అందరూ చూస్తేనే నేను ఉన్నాననిపిస్తుందా? ఎవరు లేకుంటే నా విలువ తగ్గిపోతుందా? ఈ ఒంటరితనమే నిజమా భవరమో? ఒంటరితనం కాదు, అది ఆత్మ సన్నిధి. నిశ్శబ్దం అంటే అది దేవుని హాజరు. ఆకాశం జపమై నీవు విస్తారం, భూలోకి చెబుతుంది నీవు ఆధారం. నీలో నీవు నిలబడితే ప్రపంచం నీతో నడుస్తుంది. శ్వాసే జపమై మారితే, నిశ్శబ్దమే నాదమైతే, ఆత్మ తానే వెలిగిపోతుంది. దైవం తానే దిగి వస్తుంది. గాలి నేర్పే తత్వం ఏమో చూపు ప్రకృతి. నీరు చేసే పూజ ఏమో చెప్పు ప్రకృతి. అగ్ని వెలిగే లోతు ఏమో చూపు ప్రకృతి. భూమి దాచే బలం ఏమో ఇవ్వు ప్రకృతి. ఈ పంచభూతాలే మనని ఎలా మార్చుతాయి? గాలి విడిచిపెట్టడం నేర్పుతుంది.
పడిపోవడం నేర్పుతుంది. భూమి నిలబడిపోవడం నేర్పుతుంది. ఆకాశం అహంకారం కరిగిస్తుంది. పంచభూతాల పాతాలే మనిషిని దేవుణ్ణి చేస్తాయి. ప్రకృతి దేవాలయం ఇదే నా జీవన గానం. మౌనం మంత్రం అయ్యే వేళ కనిపించే పరమధామం. కొండల మౌనం ఎందుకు అంత గొప్పమయ్యా? నదుల ప్రవాహం ఎందుకు అంత పవిత్రమయ్యా? రాళ్ల స్థిరత్వం ఎందుకు అంత ధైర్యమయ్యా? అడవుల లోతు ఎందుకు అంత శక్తిమయ్యా? ఇవన్నీ చూస్తే మనలో ఏది కొడుతుంది? అందరూ చెబుతాయి ఊర్త శిఖరం. నదులు చెబుతాయి రణతేజం. రాళ్ళు చెబుతాయి స్థిర నిర్భయము. శత్రు చెబుతాయి పచ్చే జీవనం. అడవులు చెబుతాయి నీలోనే దేవుడు. ఇవన్నీ చేసి మనలోనే శక్తి పుడుతుంది. పాతరు తగ్గితే రూపం పాతనిపిస్తుంది. ఆలోచనలతో ఫాలు ఆడితే వెలుగు కనిపిస్తుంది. నిన్నటి బాధలు మీ వల్ల పోతాయి. రేపటి భయాలు దారిగా జారిపోవాలి. నిశ్చరి సత్యమన శ్వాస చెబుతుంది.